టారిఫ్ బాంబ్ మరోసారి పెంచారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈసారి ఎప్పట్లాగా 25%, 30%, 40% కాకుండా ఏకంగా 100%కి ఒకేసారి టారిఫ్ని ఎత్తేశారు. ఫార్మా దిగుమతులపైన భారీగా టారిఫ్లను పెంచారు. సో అత్యధికంగా భారతదేశం నుంచి యుఎస్కి ఇంపోర్ట్ అయ్యేటువంటి ఫార్మాసిటికల్స్లో అత్యధికంగా ఇంపోర్ట్ అవుతోంది భారతదేశం నుంచే. సుమారుగా $8,700 మిలియన్ యొక్క ఫార్మాసిటికల్స్ని అటు ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. మన దగ్గర నుంచి అత్యధికంగా అమెరికానే ప్రొడక్షన్ చేస్తోంది. బట్ మోస్ట్ ఆఫ్ ది రా మెటీరియల్స్ కానివ్వండి, ఇతరత్ర ఫార్మాసిటికల్స్ మొత్తాన్ని కూడా భారతదేశం నుంచే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ప్రతి ఏడాది ఆన్ అండ్ యావరేజ్గా $9,000 మిలియన్ భారత్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. అయితే ఇప్పుడు ఆ ఫార్మా దిగుమతులపైన టారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినాత్మకంగా వ్యవహరించాడు. ఆయన డైరెక్ట్గా 100%కి టారిఫ్లను పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. కేవలం వీటిపైనే కాదు, ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. టారిఫ్లో ఇప్పటికే భారతదేశం పైన 50% టారిఫ్ ఇంప్లిమెంట్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇటు టారిఫ్ విషయంలో ఫార్మాసిటికల్స్ పైన 100%తో పాటుగా అటు కొన్ని ఫర్నిచర్ లాంటివి కూడా, ఆ ఎటువంటి ఫర్నిచర్ అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ పైన కూడా 30%, భారీ ట్రక్కుల పైన 25%, తర్వాత బ్రాండెడ్ లేదా పేటెంట్ ఔషధాల పైన అంటే ఫార్మాసిటికల్స్ పైన 100%, ఇక జాతీయ భద్రతతో పాటుగా ఇతర కారణాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ టారిఫ్లు విధిస్తున్నట్టుగా ట్రంప్ తెలిపారు. సో గతంలో కూడా భారతదేశం పైన 25% నుంచి 50%కి టారిఫ్ పెంచడం, 50% ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతోంది. 50% ఇంప్లిమెంట్ అవుతూ ఉండగానే ఇప్పుడు ఫార్మాసిటికల్స్ పైన, కొన్ని ఫర్నిచర్ ఐటమ్స్ పైన అండ్ ట్రక్కుల పైన, సో ఫార్మాసిటికల్స్ పై 100%, కొన్ని బాత్రూమ్ వానిటీల పైన, క్యాబినెట్ కిచెన్ క్యాబినెట్స్, తర్వాత కొన్ని స్పెషల్ రాక్ లాంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్ గ్రానైట్. సో మన దగ్గర ఎక్కువగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. గ్రానైట్ ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో వాటిపైన 50%. అంటే ఎగ్జాంపుల్గా ఒక ట్యాబ్లెట్ ధర ₹100 ఉంటే అక్కడ ట్యాక్సే ₹100. అంటే దాని ధర అక్కడ ఫైనల్ కన్జ్యూమర్కి వచ్చేసరికల్లా ₹200 కాబోతోంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆ ట్యాబ్లెట్స్ ధర పెరగడం మూలంగా అమెరికన్ సిటిజన్స్ ఈ యొక్క మెడిసిన్స్ని వాడడం తగ్గిపోతుంది. దీంతో ఇండియాకి కొంత ఇబ్బందికర పరిస్థితి. ట్రేడ్ విషయంలో వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ని అమెరికా ట్యాక్స్లు పెంచడం మూలంగా అక్కడ అమెరికన్ సిటిజన్స్ కొనలేరు కాబట్టి అక్కడ సేల్స్ పర్సంటేజ్ తగ్గుతుంది.